వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా భూముల సమస్యలను శాశ్వత పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం భూములను రీసర్వే చేసే ప్రక్రియను ప్రారంభిస్తోంది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాలో 14 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామం రాజీపేటలో భూముల రీసర్వే కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న భూ సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. 90 సంవత్సరాల క్రితం భూములకు గ్రామాల్లో సరిహద్దులను ఏర్పాటు చేసి నక్షలను అందించాలని, చాలా గ్రామాల్లో ఇప్పటి వరకు భూముల కొనుగోలు అమ్మకాల ప్రక్రియ జరిగిన నేపథ్యంలో సమస్యలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. జియో హ్యాష్ ట్యాగ్ తో గ్రామంలోని నివాస గృహాలు, వ్యవసాయేతర భూములు, ప్రభుత్వ భూములను గుర్తించి హద్దులను ఏర్పాటు చేసి హక్కుదారులకు కొత్త పట్టా, పాస్ బుక్లను అందజేస్తున్నట్లు తెలిపారు. వాళ్ళే పట్టేదారు అయిపోయింది. అట్లా ఎవరు దున్నుతుంటే అప్పుడు ఆ సర్వే చేసి ఆ సర్వే నెంబరు నిర్ధారించడం జరిగింది. సో కానీ ఇప్పుడు అట్లా కాదు. భూమికి అనేది హక్కులు వచ్చినాయి, దానికి విలువ పెరిగింది, అమ్మటాలు కొనుగోలు అనేది పెరిగింది. ఇప్పుడు శిస్తు అనేది అసలు రద్దే అయిపోయింది. ప్రభుత్వానికి శిస్తు ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేది ఇప్పుడు 0. కాబట్టి శిస్తు ద్వారా ఆదాయం లేనప్పటికీ కూడా దీని జరిగేటువంటి క్రయ విక్రయాలలో రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం అనేది వస్తుంది. అలాంటప్పుడు ఈ ఆదాయాలు వచ్చేటువంటి క్రమంలో ఎలాంటి వివాదాలు కూడా లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు ఈ గ్రామాలలో వచ్చినటువంటి వాల్యూ పెరిగేసరికి వచ్చినటువంటి అనేక వివాదాలకి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ 90 సంవత్సరాల తర్వాత ఈ సర్వేని గ్రామాలలో, పట్టణాలలో అన్నింటిలో కూడా చేపట్టడం జరిగింది. ముందుగా మీ పొలిమేర ఉంటుంది, మీ గ్రామానికి సంబంధించినటువంటి పొలిమేరని ఆ హద్దుని గుర్తించడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం పేరున ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫస్ట్ గుర్తించడం జరుగుతుంది. దాని తర్వాత మీ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ కంఠం, ఆబాది ఏదైతే ఉందో ఇప్పుడు కొద్ది మేరకు ఇదివరకు ఉండేది, ఇప్పుడు గతంలో ఉన్న సర్వే నెంబర్లలో కూడా మీ ఇండ్లు నిర్మాణం అనేది జరిగింది. సో వాటన్నింటిని కూడా గుర్తించి ఇప్పటి వరకు ఎంతవరకు అయితే ఇండ్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా గ్రామకంఠంగా గుర్తించి మీ గ్రామ నక్షాలో వాటిని పొందుపరచడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి రైతులకు సంబంధించినటువంటి పట్టా భూములు, ఎవరెవరి పేరు మీద ఎంత భూమి ఉంది, దానికి హద్దులేంటి, తూర్పు ఎవరున్నారు, ఉత్తరం ఎవరున్నారు, దక్షిణం ఎవరున్నారు, పడమర ఎవరున్నారు, ఈ అన్నిటిని కూడా వాళ్ళు మోడర్న్ మెషినరీ తోటి, ఆధునిక యంత్రాలతోటి గుర్తించడం జరుగుతుంది. ఇదివరకు రాయి బాతనేమో వాడు పక్కోడు గెట్టు దున్ని అటు ఇటు తెలుపుకొని పోతే ఇది ఉంటుంది. కానీ ఈ రోవర్స్ తోటి మనం చేసేటువంటి సర్వేలో జియో కోఆర్డినేట్స్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది.